నీటి మాట లోపల మనం ఇవాళ ఉత్పన్న ఏకాదశి అంటే ఏమిటి అని దాని గురించి తెలుసుకుందాం. అబౌట్ ఉత్పన్న ఏకాదశి. కార్తీక మాసంలో కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిథి. ఉపవాసాలు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి ఉత్పన్న ఏకాదశి. శ్రీ మహావిష్ణువు శక్తి స్వరూపాలను తెలిపే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఉత్పన్న ఏకాదశిని కార్తీక మాసంలో విశిష్టమైన ఏకాదశిగా పేర్కొంటారు. ముర అనే రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించిందంట. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టాడట. సప్తమాతృకలలో ఒక స్వరూపమైన వైష్ణవీదేవి విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపాలలో ఒకటి. అందువల్ల ఉత్పన్న ఏకాదశిని ఏకాదశి తిథి జయంతిగా కూడా భావిస్తారట. అదే హ్యాపీ బర్త్డే ఎలా ఉంటుందో అలానే ఏకాదశి యొక్క హ్యాపీ బర్త్డే కూడా భావిస్తారట. ఈరోజు ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పురాణ వచనము తెలియజేస్తుంది ఫ్రెండ్స్. ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలు పరిహారం అవుతాయని నమ్మకం. ముర అంటే తామసిక, రాజసిక, అర్షడ్ వర్గాలకు ప్రతీక. ఈరోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించిన వారిని ఆ మురను జయించి మిగతా 23 ఏకాదశుల్లో ఉపవాసం చేసిన ఫలితము కలిగి వైకుంఠ ప్రాప్తి పొందగలరని పురాణ కథనం. వితంతువులు ఈరోజు ఉపవాసం ఆచరిస్తే ముక్తి పొందుతారని చెబుతారు. ఉత్పన్న ఏకాదశి ద్వాదశి రోజుల్లో తులసిని పూజించడం ద్వారా ఎన్నో రకాల వ్యాధుల నుంచి దూరం కావచ్చునట. ఈ రోజున కొన్ని తులసి దళాలను నములుతూ ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతారు. ఈ విధంగా మనం ఇప్పుడు ఉత్పన్న ఏకాదశి గురించి తెలుసుకున్నాం. అందరం కూడా ఎంత వీలైతే అంత ఈరోజు ఒక అన్నం తినకుండా మిగతా ఏదైనా పదార్థాన్ని తిని, ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆకలి అనే ఆత్మరాముని సంతృప్తిపరుస్తూ ఉండి ఎంతో కొంత పాపాలను తగ్గించుకుంటూ పుణ్యాన్ని పొందుదామని మీ అందరిని ఆశిస్తున్నాను. సమస్త లోకా సుఖినో భవంతు.